దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి దేవుడు ఎన్నో విలువైన సందేశాలు స్థానిక సంఘంలో మనకు ఇస్తూ ఉన్నాడు. ఆ మాటలు మనం విని ఆ మాటల ప్రకారం మనం ముందు కొనసాగినప్పుడు ఖచ్చితంగా మన ఆత్మీయస్థితిని బలపరుచుకుంటాం. క్రీస్తు వరకు రాకడ కొరకే మనం ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు ఆయన రాకడ వచ్చినా ఆ రాకడలో మనం ఎత్తబడే వారిలో మనం ఉంటాం. ఈరోజు మరొక అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఎవరైనా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే కనుక విచారం ఉంచక విశ్వాసం ఉంచుము అనే ఒక అంశాన్ని మనం ఆలోచించేద్దాం. దైవగ్రంథంలో నుంచి విచారము ఉంచక విశ్వాసం ఉంచుము, విచారము ఉంచక విశ్వాసము ఉంచుము. విచారము అని అంటే భౌతికమైన భావాలతో ఆలోచనలతో బంధించబడి ఉండటం, డల్గా, నీరసంగా, నిస్సత్తువుగా, ఏదో కోల్పోయినట్లుగా మనం ఉండకూడదు. బైబిల్ విచారణ గురించి చెప్పిన సంగతులు, మంచి సంగతులు చెప్పింది గ్రంథం. విచారము అని అంటే విచారం అనేది ఎలా వస్తుంది అని అంటే భౌతిక సంబంధమైన భావాలు కానీ ఆలోచనలు కానీ అవి మనల్ని బంధిస్తాయి. ఆ ఆలోచనలు ఆ భావాలు మనల్ని బంధించినప్పుడు మన మొహం ఎలా కనబడుతుంది? విచారం కనబడుతుంది. అంటే ఎదుటి వాళ్ళకి మనం కనబడిపోతాం. ఎదుటి వాళ్ళు మనల్ని గుర్తిస్తారు, అడుగుతారు కూడా, ఏంటి అలా ఉన్నావేంటి అంటారు. మనం బాగున్నాం అనుకోండి, విచారం లేదనుకోండి, మన మొక్క కవలికలు కూడా చెప్పేస్తాయి. మనం విచారంతో ఉన్నామనుకోండి, ఆ విచారం కూడా ప్రజలు గమనిస్తారు, మనల్ని గుర్తిస్తారు. అలా ఎందుకున్నామని అడిగినప్పుడు వాళ్ళు కొన్ని కారణాలు చెప్తారు. అయితే బైబిల్ క్రమంలో మనం వెళ్దాం. బైబిల్ మనకిస్తున్న ఎన్నో విలువైన సందేశాల్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు ఆయన. ఆధ్యాత్మిక విలువలు నేర్పడంతో పాటు దేవుడు కౌన్సిలింగ్ కూడా ఇస్తుంటాడు. కౌన్సిలింగ్ అంటే సరి చేసుకోండి, క్రమపరుచుకోండి, ఈ లోపాలు ఉన్నాయి మీ దగ్గర, ఇలా వెళ్తే మీరు బాగుంటారు. చూడండి, ఎవరైనా మానసికంగా బాధపడుతున్నప్పుడు మానసికమైన రుగ్మతతో ఏమీ చెప్పలేకుండా ఆ బాధని వారిలో వారి మింగుతూ పైకి విచారంగా కనపడుతున్న వ్యక్తుల్ని సైకాలజిస్ట్ దగ్గరికి, కొంతమంది మానసిక నిపుణుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు. అలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఏమిస్తారు? సలహాలు ఇస్తారు డాక్టర్లు. దానికి సంబంధించి బైబిల్ కూడా ఒక కౌన్సిలింగ్ ఇచ్చింది. విచారం గురించి బైబిల్ ఇచ్చిన కౌన్సిలింగ్ అద్భుతంగా ఉంటుంది. బైబిల్ చెప్పినట్లుగా మనం వెళ్తే డాక్టర్ కూడా ఎందుకు పనిచేయడు. మన విచారాలకు ఏంటి, విచారం వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, వేటి పట్ల విచారం కలిగి ఉండాలి, వేటి పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలన్నది బైబిల్ చెప్పింది. విచారం అంటే సాధారణంగా మనుషులు, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా వారు విచారం కలిగి ఉన్నారు అని అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలు బట్టే. అంటే ఐహిక విచారాలు. ఐహిక అంటే ఆధ్యాత్మికమైన విషయాలు కాకుండా కంటికి కనబడే వాటి కొరకు విచారం కలిగి ఉంటారు. వాటిలో కొన్ని ఏంటంటే ఆహారం గురించి కొంతమంది విచారం కలిగి ఉంటారు, కొంతమంది వస్త్రాలు. ఒకసారి యేసుప్రభువు చెప్పాడు చూడండి, లోకసువార్త 12వ అధ్యాయము, లోకసువార్త 12వ అధ్యాయం 29వ వచనం చూడండి. లోకసువార్త 12:29. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. ఏమంటున్నాడండి క్రీస్తు ప్రభు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. అంటే మనిషి ఐహిక విచారాల్లో ఒకటి ఆహారం అయితే మరొకటి వస్త్రం కూడా ఉంది. ఎక్కడది? మత్తయి సువార్తలోనే చెప్తాడు, 12వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఇందులో 12:25. అందువలన నేను మీతో చెప్పినది ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. 22 వచనం 12:22లో
లోకసువార్త 12:22లో చెప్పిన సంగతి. అంటే ఐహిక విచారాలు, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, ఆహారము, వస్త్రాలు. కొంతమంది అయితే ఉండటానికి ఇల్లు లేదని, అంటే నివాసం లేదని. కొంతమంది విచారం అయితే చదువు రావటం లేదని. కొంతమంది అయితే ఉద్యోగం రావట్లేదని. కొంతమందికి ఒంటి మీద ధరించుకోవడానికి నగలు లేవని. కొంతమందికి ఇంట్లో కొన్ని వస్తువులు సమకూర్చుకోలేకపోతున్నాము అని. కొంతమందికి అనారోగ్యాన్ని బట్టి కూడా విచారం ఉంటుంది. అనారోగ్యం కూడా వాళ్ళని ఏం చేస్తుంది? కృంగజేస్తుంది. ఆ కృంగుదల వాళ్ళు కలిగి ఉంటారు ఎప్పుడు కూడా. ఐహిక విచారాలు ఇవన్నీ కూడా. కొంతమంది ఎత్తుని బట్టి 12:25 చూడండి. 12:25 మరి మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకోగలడు? నువ్వు పొట్టుకుంటే పొట్టుకనే ఉంటావు. దేవుడు సృష్టించాడని అంటే పొట్టిదాన్ని, నేను పొట్టోని అని విచారించటం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు విచారించటం వల్ల ఒక ఇంచు కూడా నువ్వు, ఒక ఎంట్రుకు వాసి ఎత్తు కూడా నువ్వు పెరగలేవు అని యేసుప్రభువు వారు చెప్తున్నాడు. అంటే కొంతమంది దేన్ని బట్టి విచారిస్తారు? ఎత్తుని బట్టి విచారిస్తారు. నేను హైట్ లేకపోయినాను. కొంతమంది బాగా బారుగుండి కూడా బాధపడతారు. తాళ్ళగా అయిపోతున్నాను, నేను బాగా ఎత్తుగా పెరిగిపోతున్నాను, అందరు నవ్వుతున్నారు, కొంగ అంటున్నారని కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. లేరా? ఉన్నారు. తాళ్ళగా ఉన్నామని తిడుతున్నారు, హేళన చేస్తున్నారని. పొట్టుదనాన్ని పిలుతున్నారండి. అంటే హైట్ని బట్టి, పొట్టుదనాన్ని బట్టి కూడా విచారించే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ దేన్ని బట్టి? కొంతమంది రంగుని బట్టి కూడా విచారిస్తుంటారు. పాప అద్దం ముందు నుంచి చాలా బాధపడుతుంటారు. కర్రీ అనేదోడికి ఎంత కుమిలిపోతారో, పైకి నవ్వుతారు కానీ లోన చాలా బాధపడతారు. బయటికి వెళ్ళిన తర్వాత పాప అద్దం ముందు నుంచి ఎక్కడ బండి ఆపితే అక్కడ పక్కన బండి స్టాండ్ వేసి అద్దంలో ఎలా చూసుకుని, ఏ మొహం ఎలా వచ్చిందేంటి, ఈ రంగు ఏంటి, నా రంగు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు పెళ్ళి అవుతుందా, లేకపోతే పెళ్ళి అయితే నా భార్య నన్ను ఇష్టపడుతుందా, ఇలాంటి భయంకరమైనటువంటి విచారాలు కలిగి ఉంటారు. ఐహిక విచారాలు ఇవి, ఐహిక విచారాలు. కొంతమంది కుటుంబాన్ని బట్టి కూడా విచారాన్ని వ్యక్తం చేస్తుంటారు. కుటుంబంలో సమస్యలను బట్టి కూడా వాళ్ళు విచారంతో ఉంటారు. ఎప్పుడు కూడా దిగాలుగా ఉంటుంటారు. ఎన్ని రకాలుగా చూసాం మనం. కొంతమంది ఆహారాన్ని బట్టి, కొంతమంది వస్త్రాలను బట్టి, కొంతమంది ఎత్తును బట్టి, కొంతమంది రంగును బట్టి, కొంతమంది ఉద్యోగం లేదని, కొంతమంది ఇంట్లో వస్తువులు లేవని, కొంతమంది అనారోగ్యాన్ని బట్టి, ఇలాగే రకరకాల పరిస్థితులు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి చెప్పండి? ఐహికపరమైనవి, అంటే భౌతిక సంబంధమైనవి, మన కంటికి కనబడేవి. వీటిని బట్టి విచారిస్తుంటారు. ఈ విచారాలన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి, ఎక్కడికి తీసుకెళ్తాయి, ఎలాంటి ఇబ్బందిని కలిగిస్తాయి మనం ఆలోచించాలి. ఇలా విచారించినంత మాత్రాన మనకి ఏదైనా ఒరిగేది ఏదైనా ఉందా అంటే ఏమీ లేదు. దానివల్ల ఒరిగేది లేదు, జరిగేది లేదు. కానీ విచారం ఉంచగా విశ్వాసం ఉంచమని దేవుడు చెప్తున్నాడు. దానిని బట్టి మనం విచారించకూడదు. ఐహిక సంబంధమైన వాటి పట్ల మన విచారాలు కలిగి ఉండకూడదు. మార్త, ఉదాహరణకి మార్త, యేసుప్రభువు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆవిడ గురించి. ఒకసారి చూడండి, లోకసువార్త వెనక పేజీ తిప్పితే లోకసువార్త 10 38 నుంచి 42 వరకు మీరు నోట్స్ రాసుకోండి. ఒకసారి 40 వచనం. మార్త విస్తారమైన పని పెట్టుకున్నది చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్నాను. అంటే తన సహోదరితో చెప్పమంటుంది. యేసుక్రీస్తు వారితో చెప్తుంది, ఆయన్ని సలహా అడుగుతుంది, సహాయం కోరుతుంది. నేను విస్తారమైన పని పెట్టేసుకుందామే. ఆ విస్తారమైన పనిని బట్టి ఆమెకి ఏమొస్తుంది? విచారం, దిగాలుగా ఉంటుంది. యేసుప్రభు ఒక మంచి మాట అన్నారు. అందు గురించి ప్రభు అంటున్నాడు. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు. కానీ అవసరమైనది ఒకటే. కానీ అవసరం లేని దాని గురించి నువ్వేం చేస్తున్నావు? విచారంతో ఉన్నావు. అది ఏదైనా కూడా అది సరైనది కాదు. విచారం కలిగి ఉండటం అనేది సరైన పద్ధతి కాదు. విచారించడం వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, మనం సాధించేది కూడా ఏమీ లేదు. కానీ నష్టం మాత్రం ఉంది. నువ్వు మార్తా ఏదైనా ఒక విషయం మనం పిలుస్తున్నప్పుడు దూరంగా ఉండి వినపడకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి, 2 సార్లు పిలుస్తాము. అదే ఎదురుగున్న వ్యక్తుల్ని 2 సార్లు పేరెట్టి పిలుస్తున్నామంటే ఏంటి అర్థం?
గట్టిగా అర్థమవుతుందా అని ఖండిస్తూ మాట్లాడుతున్నప్పుడు నిన్నే నిన్నే అని ఎందుకంటాం మనం? అంటే ఆలోచిస్తున్నావు అని చెప్పిన మాట నీకు అర్థమవుతుందా అని. యేసుప్రభు వారు గట్టిగా మాట్లాడుతున్నాడు. మార్తా మార్తా ఏమంటున్నాడు? నువ్వు అనేక విషయాల గురించి విచారపడుతున్నావు. అసలు వాటి వలన వచ్చే విచారం వలన నీకు నష్టం ఉందా తప్ప దానివల్ల ప్రయోజనం లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. అనేకమైన ఆలోచనలు చేస్తున్నావు నువ్వు. అది ఇది రకరకాలైనటువంటి తలపోట్లు భారాలు పెట్టేసుకుని విచారించి నష్టపోవడం తప్ప దానివల్ల ప్రయోజనం లేదని బైబిల్ చెబుతుంది. మార్త గురించి అదే చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయంలో ఇందాక మనం కుటుంబం గురించి ఎత్తును బట్టి రంగును బట్టి అని చెప్పుకున్నాం కదా. దాని గురించి మరొకసారి నేను రెఫరెన్స్లు చూపిస్తున్నాను మీకు. కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 33 నుంచి 35 వరకు, 33 నుండి 35 వరకు. పెండ్లైన వాడు భార్యను ఎలాగ సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి చింతిస్తున్నాడు. ఇతని చింత ఏంటంటే లోక విషయమైన వాటిని గురించి భార్యని ఎలా సంతోషపెట్టాలి, ఏ చీర కొనాలి, ఏ నగలు కొనాలి, ఆమెను ఎలా సంతృప్తిపరచాలి అని భర్త. అలాగే సేమ్ భార్య కూడా అంతే. అలాగే భార్య భర్తలిద్దరూ వారికి కలిగి ఉన్న పిల్లల్ని బట్టి వారికి ఎలాంటి వరుణి తీసుకురావాలి, ఇలాంటి సంగతుల గురించి విచారిస్తున్నారట. ఇది కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు. అదే మనం విశ్వాసమని చెప్పుకుంటూ ఇలాంటి విచారాలు కలిగి ఉన్నామా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ అలాంటి విచారం మనం కలిగి ఉంటే కనుక యేసుక్రీస్తు వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే అన్యజనులు వాటిని గురించి చింతిస్తారు అని చెప్పాడు. ఎక్కడది? మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వాళ్ళు గట్టిగా అరిస్తే దేవుడికి కనపడుతుంది, మా సమస్యలన్నీ చెప్పుకుంటే దేవునికి కనపడుతుందని ఆలోచన వెళ్దాయి. ఎవరు విచారిస్తారు? ఎక్కువ అన్యజనులు విచారిస్తారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే ఏంటో తెలియదు కనుక. నిజమైన దేవుడిని కలుగున్న మనం విచారించకూడదు, విశ్వాసం ఉంచాలి, విచారము ఉంచకూడదు. అయితే విచారాలు కలిగి ఉండని చెప్పినా కూడా విచారం ఉంచుతున్న కొంతమంది భక్తులు ఉద్దేశించి దేవుడు తన గ్రంథంలో ఏం రాయించాడో తెలుసా? విచారం ఉంచితే, విచారంతో ఉంటే కలిగే నష్టాల గురించి కూడా దేవుడు రాయించాడు. ఒకసారి అక్కడికి వెళ్దామా? విచారంగా ఉంటే వచ్చే నష్టం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము 12:25. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును. ఒకని హృదయంలోని విచారము ఏం చేస్తుందట? కృంగిపోతారంట, కృంగుదల వచ్చేద్దంట. ఒకని విచారం ఏం చేస్తుంది? కృంగదేస్తుంది. మనం విచారంతో, దిగులుతో, బాధతో ఉన్నాం అనుకోండి, ఏమైపోతామో తెలుసా? కృంగిపోతాం. కృంగిపోతాం అంటే ఏంటి? ఆరోగ్యం పాడైపోవటం. ఉన్న ఆరోగ్యం కూడా ఏమైపోద్ది? పాడైపోద్దంట. ఆ దిగాలు, ఆ దిగులు, ఆ వేదన, ఆ చింత, ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని దేవుడు చెప్తున్నాడు. విచారం వలన మనిషికి నష్టం ఉంది, విచారం మనిషికి నష్టాన్ని కలిగిస్తుంది అని గ్రంథం మాట్లాడుతుంది. అంటే భౌతిక సంబంధమైన శరీరానికి ఏమొస్తుంది? అనారోగ్యం వస్తుందండి విచారం వలన. 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. క్షమించాలి. 13వ వచనం. సంతోష హృదయము, సామెతల గ్రంథం 15:13 చూడండి. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖం వలన ఆత్మ నలిగిపోవును. ఏమి నలిగిపోద్దంట? ఆత్మ నలిగిపోవునంట. మనోదుఖం వల్ల ఎవరికి నష్టం? మన ఆత్మకి శరీరానికి కూడా నష్టమే. ఆత్మ నలిగిపోవటం అంటే బలహీన పడిపోతాం. ఆత్మీయ జీవితంలో కూడా ఏమైపోతాం? మనకి తెలియకుండానే మనం దేవునికి అందనంత దూరం పోతాం.
దేవుడు అక్కడే ఉంటాడు, మనమే దూరంగా పోతూ ఉంటాం. దేన్ని బట్టి? విచారాలను బట్టి. ఆ విచారాన్ని బట్టే కదా దేమ ఇహలోకాన్ని ప్రేమించి బయటకు పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. అంటే ఆయన చింత ఏంటంటే భౌతిక ఐహిక సంబంధమైన విషయాల పట్ల విచారం కలిగి ఉన్నాడు. అందుగురించి ఎవరికి దూరం అయిపోయాడు? దేవునికి దూరం అయిపోయాడు. అదే ఆత్మ నలిగిపోతుందట. శరీరానికి బలహీనతలు వస్తాయి, ఆత్మ కూడా ఏమైపోద్ది? కృంగిపోద్దంట. భౌతిక సంబంధమైన శరీరానికి అనారోగ్యం ఎలా వస్తుందో ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా తెగులు పట్టుకుంటుంది, బలహీనతలు వస్తాయి. దేన్ని బట్టి? విచారాన్ని బట్టి. 17 అధ్యాయము 17, 22. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోచేయును. నలిగిన మనసు ఏమైపోద్దంటే ఎముకలకి ఎండిపోజేస్తుందట. సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణమంట. ఎప్పుడు నవ్వుతూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడు సంతోషంగా ఉన్నాం అనుకోండి, ఉన్నదాంతో తృప్తి పడుతూ ఐహిక విచారాలు లేకుండా ఉన్నాం అనుకోండి, మనం ఎలా ఉంటామంట? ఆరోగ్యంగా ఉంటామంట, తేటగా కనపడుతుంటాం. కొంతమంది చూడండి, ఏమి లేకపోయినా నిత్య యవ్వనుల్లా ఉంటాడు, నిత్యము కుర్రోళ్ళలాగా ఉంటాడు. ఎందుకు అలా ఉన్నావయ్యా అంటే అతనికి ఐహిక విచారాలు ఏమీ లేవు. ఉంటే తింటాడు, లేదంటే వాళ్ళకి ఎంజాయ్గా తిరుగుతాడు అంతే. కొంతమంది మాత్రం లేదని ఏడుతుంటారు, పోయిందని ఏడుతుంటారు, చేతుల ఆరోగ్యాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు. అది ఐహిక విచారాలు వచ్చే నష్టం. అది దేవుడు అంటున్నాడు, సంతోషం గల మనసు ఆరోగ్యానికి కారణం, నలిగిన మనసు ఎముకలు ఏమైపోతాయంట? పటుత్వం కోల్పోతాయంట. నిజమండి, అది దేవుడు చెప్పాడని అంటే అది వాస్తవం. బలహీనపడిపోతాం, ఎముకలు కూడా ఏమైపోతాయి? క్షీణించిపోతాయంట. అలా పడ్డామంటే ఇరిగిపోతాయి. అదే సంతోషంగా ఉన్నప్పుడు పట్టడం కొన్ని టైల్స్ పగులుతాయి, విచారంగా ఉన్నప్పుడు పట్టడం ఈయనకి పగులుతాయి. అంతే కదా, శక్తి ఎలా పుంజుకోగలం? చూడండి, కొంతమంది పుష్టిగా అందంగా ఆరోగ్యకరంగా కనపడతారు. కారణం అంటే వాళ్ళకి ఏ విచారం ఉండదు. కొంతమంది అన్నీ ఉన్న లొట్టలో ఉంటుంది ముఖం, కళ్ళు గుంటకళ్ళు పడిపోతాయి, కళ్ళ చుట్టూ నలుపు ఏర్పడిపోతుంటుంది. అంటే వాళ్ళకి ఐహిక విచారాలు, నిద్ర లేక ఏం సంపాదిద్దాం, ఎంత సంపాదిద్దాం, ఎలా సంపాదిద్దాం, ఎంతసేపు ఇదే గొడవ. వాళ్ళకి నిద్ర ఉండదు, లొట్టలో వస్తుంది ఇంక ముఖం. ఒకవేళ ఉన్నా అతను ఎక్కడో ఉన్నట్టుంటాడు. అతను బతికంతే కదా, అతని బతికిని దేవుడు తప్ప మార్చగలిగిన రెండే. ఒకటి దేవుడు, రెండు సమాధి. ఒకటి దేవుడు మార్చాలి, లేకపోతే రెండు సమాధి మార్చాలి. దేవుడు మాటలు మార్చలేనప్పుడు పోతే సమాధిలో గొడవ వదిలిపోద్ది, మర్చిపోతారు. 2 రోజులకు 3 రోజులకు మర్చిపోతారు. లేదనుకుంటే దేవుడే హ్యాండ్ఓవర్ చేసుకున్నాడు అనుకోండి, ఎలా మార్చుకోవాలో నీకు తెలుసు. చెప్పిన ఎనరాళ్ళు వాళ్ళు చేతుల వాళ్ళ ఆరోగ్యాన్ని ఏం చేసుకుంటారో పాడు చేసుకుంటారండి, పాడు చేసుకుంటారు. దేవుని వాక్యం చెప్పినప్పుడు ఖచ్చితంగా మన వాక్యానికి లోబడితే ఖచ్చితంగా మనం బాగుంటాం. ప్రసంగి గ్రంథం 11 అధ్యాయం 10 వచనం. 11 అధ్యాయం. లేత వయసు నడిప్రాయము గతించిపోతాయి, లేత వయసును నడిప్రాయము గతించిపోవును. కనుక నీ హృదయములో నుండి వ్యాకులం అంటే చింత, విచారాలు తొలగించేసుకోమంటున్నాడు. ఏం తొలగించుకోమంటున్నాడు? వ్యాకులము. వ్యాకులం అంటే విచారం, చింత, దీనికి సంబంధించినయే. ఎంతసేపు వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఎక్కడెక్కడికో వేస్తుంటారు నిచ్చెనలు. ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంటారు. ఆకాశానికి నిచ్చెనేస్తే ఆకాశానికి నిచ్చెన వేయగలమా? సాధ్యం అది. వాళ్ళు ఏంటో టార్గెట్లు పెట్టుకుంటారు. ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కోసం ఉన్న జీవితాన్ని పాడు చేసుకుంటారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, కుటుంబాన్ని పాడు చేసుకుంటారు, భార్య పిల్లల్ని దూరం చేసుకుంటారు. చెప్పిన ఇంద్రాలకు అర్థమవుదు, బైబిల్ మాత్రం స్పష్టంగా చెబుతుంది. ఇవాళ ఈ విచారాలతోటి దేవుడు మనకిచ్చిన సంతోషాన్ని మనమే హరించేసుకుంటున్నాం, పాడు చేసేసుకుంటున్నాం. నువ్వు తర్వాత ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అనుకుంటే నువ్వు నీ భార్య బిడ్డలతో సంతోషించడానికి నీకు అప్పుడు శక్తి ఉండదు, నీకు ఆరోగ్యం ఉండదు, నీకు సేవలు చేయడానికి ఎవరు ఉండరు. ఉన్నప్పుడే వ్యాఖ్యలను తొలగించుకో. లేత వయసు నడిప్రాయం గతించిపోతాయి. ఎలా వెళ్ళిపోతాయి? ఆవిరిలాగా మాయమైపోతుంటాయి. ఉన్నప్పుడే సంతోషంగా ఉండు. ఐహిక విచారాలతో నీ ఆరోగ్యాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ శరీరాన్ని పాడు చేసుకోకు అని చెప్తుంది బైబిల్. ఎంత అద్భుతమైన మాటలండి. ఎవరు చెప్తారండి ఇలాంటి సంగతులు?
ఎవరు చెప్తారు? పోనీ అంటే ఎలా బతికేస్తామండి? కష్టపడుతుంది కదండి ఒక ముద్ద నోట్లే. మరి బతికి వాళ్ళందరూ వాళ్ళు ఎలా బతుకుతున్నారు? వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? నువ్వు ఒక్కడమేనా? నువ్వు ఒక్కదానివేనా రాత్రి పగలు దొల్లేసేది? విచారంతో దొల్లేసేది నువ్వు ఒక్కడని? బోలని మంది కష్టపడుతున్నారు, వాళ్ళ జీవితాలు బాగానే ఉన్నాయి, సంతోషంగానే ఉన్నారు వాళ్ళు. అంటే ఇది ఇంకొక రకమైన నష్టం కూడా ఉందండి. ఇంకొక రకమైన నష్టం కూడా ఉంది. ఆ నష్టం ఏంటి చెప్పనా? చెడు మార్గాల్లో కూడా వెళ్ళిపోతాం ఆ విచారాల వల్ల. ఒకటి ఆరోగ్యం పాడైపోతుంది, ఒకటి ఆత్మీయ జీవితం, రెండు ఆత్మీయ జీవితం పాడైపోద్ది, మూడు ఆ విచారాల వలన తొక్కకూడని వాటిని కూడా తొక్కుతుంటాం, వెళ్ళకూడని ప్రదేశాలకు కూడా వెళ్తూ ఉంటాం, నిషిద్ధమైన ప్రాంతాలకు కూడా వెళ్తాం. మన విచారం ఏంటి? మన డబ్బు సంపాదించాలి. మన విచారం ఏంటి? వస్త్రాలు కొనుక్కోవాలి. మన విచారం ఏంటి? బాకీలు తీర్చుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి విచారానికి గురి చేసి ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడంతో పాటు, మన విలువలను కూడా తాకట్టు పెట్టేస్తాయి. మన విలువలు కూడా కోల్పోతాం. మనం వెళ్ళకూడని చోట్లకి వెళ్తూ ఉంటాం, తొక్కకూడని వాటిని తొక్కుతూ ఉంటాం, ఏలు ఎట్టకూడని వాటిలో కూడా వేలు పెడుతూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో ఐహిక విచారాలు చాలా ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. లోకసు వార్త 8:14 చూడండి. లోకసు వార్త యేసుప్రభువు వారు చెప్పిన విత్తువాని ఉపమానంలో ఒక అద్భుతమైన సంగతిని తెలియజేశారు ఆయన. లోకసు వార్త 8:14. అమ్మా, ముండ్ల పొదల్లో పడిన వారెవరనగా, అంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గలిచిన కొద్దీ ఈ జీవన సంబంధమైన విచారముల వలన ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపున వారు. చాలామంది వారి ఆత్మీయ జీవితంలో ఫలించకపోవడానికి గల కారణం ఏంటంటే ఐహిక విచారాలు. ఏ విచారాలు? ఐహిక విచారాలు. ఏంటవి? జీవన సంబంధమైనవి. ధనభోగము చేతను అణిచివేయబడి, ధనభోగాలు, జీవన సంబంధమైన విచారాలు ఈ వ్యక్తిని ఫలించకుండా, ఎదగకుండా చేస్తాయంట. దీన్ని యేసుప్రభువు వారు ఇంకొక రకంగా కూడా మాట్లాడారు. అంటే లోకా గారు ఎలా రాశాడు, మత్తయ్య గారు ఇంకొక రకంగా రాశాడు చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. మొండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడు, లక్షల ప్రసంగాలు అంటాడు. అసలు మామూలుగా సాక్ష్యం చెప్పడు. అయ్యి బాబా అసలు నమిలేసాం మింగేసాం అన్నట్టు చెబుతాడు. కానీ ఎప్పుడు కూడా అతని జీవితంలో ఎదుగుదల కనబడదు. ఎందుకు ఎదగట్లేదు? అతను అంత వాక్యం వింటున్నా, అతని హృదయంలో అన్ని వాక్యాలు పడుతున్నా కూడా ఎందుకు విత్తనం ఫలించట్లేదు అతని హృదయంలో? ఐహిక విచారాలు, ధనమోసము, ఆ వాక్యమును అణిచివేయని కనుక వాడు నిష్ఫలుడు, వాడు ఫలించడు. వాడు ఫలించకపోవడానికి, ఆత్మబలాలు అతనిలో ఉత్పత్తి కాకపోవడానికి గల కారణాలు ఇవి. అంటే ముళ్ళుతో పోల్చాడు ఇట్లని యేసుప్రభువు వారు. ముళ్ళతో పోల్చాడు. ముళ్ళు ఏం చేస్తాయి? నొక్కేసినాయి అనుకోండి, ఆ ముళ్ళు అక్కడ, ఆ విత్తనం అక్కడే ఉండి డెవలప్ అవ్వదు, గ్రోత్ అవ్వదు, ఎదగదు. చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా ఫలించకపోవడానికి ఈ ఐహిక విచారాలు, ధనమోసం, ధనం సంపాదించాలి, కక్కుర్తి పనులు చేస్తుంటారు, పనికిమాలిన దరిద్రపు పనులు చేస్తుంటారు. అంటే ఎదుటి వాళ్ళ డబ్బు మనం లాగేసుకోవాలని ఆలోచించడం అది కరెక్టేనండి? అంటే జూదం అంటే ఏంటి చెప్పండి? జూదం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళ డబ్బు మనం ఆశించడమే కదండి, అవునా కదా? ఎదుటి వాళ్ళ డబ్బు మనం లాగేసుకోవటం కదా. మరి మనం లాగేసుకున్నప్పుడు ఇతరులు, నువ్వు ఎంత బాధపడుతున్నావో, నువ్వు పోయినా నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎదుటివాడి నువ్వు పొందుకున్నప్పుడు కూడా అవతరుడు కూడా అంతే బాధపడతాడు. అవతరుడు భార్య శపించేస్తుంది నిన్ను. ఏ దరిద్రుడు ఎత్తిపోయాడు, నా మొగుడికి ఏం తెలియదు, తెంగరోడీడు, ఏ దుర్మార్గుడు ఎత్తిపోయాడు, ఆ డబ్బులు పెద్ద జబ్బులు వచ్చి చచ్చిపోని కాకంటది. అవునా కదా? అది నిజమే కదా? అమ్మాయి చక్క సీరియస్గా చూస్తుంది. మరి ఏంటో చెప్తారండి. మన ఎదరోళ్ళ డబ్బులు మనకి ఎందుకండి? ఆ ఎదరోళ్ళు మనకి ఎందుకు? కష్టపడి సంపాదించింది కొద్దిగానే చాలంట, కొద్దిగానే చాలు కష్టపడి సంపాదించింది.
దుర్మార్గం పనులు చేయకూడదండి. మనం నిష్ఫలమైపోతాము. పనికిరాని ఆలోచనలు అవి. దొంగతనం చేసేవాడు ఎంతో, గుండాట్లకి వెళ్ళివాడు కూడా అంతే నా దృష్టిలో, బైబిల్ ప్రకారం. ఆడు రాత్రులు వెళ్ళి బెజ్జాలు పెట్టి కన్నాలు ఎట్టి వేసుకొస్తాడు, నువ్వు డైరెక్ట్గా దొంగతనం చేస్తున్నావు అంతే. ఎవడైనా అంతే అండి, నేనైనా అంతే, మీరైనా అంతే, ఎవడైనా అంతే. అలాంటి కక్కుర్తి పనులు చేసామనుకోండి, ఉన్నది ఉంచుకున్నది రెండూ పోతాయంట. మన దగ్గర దాచుకున్న డబ్బు పోద్ది, సంపాదించింది కూడా ఊస్ట్ అయిపోతుంది. దేవుడు అలాంటి సంపాదనకి ఆమోదముద్ర ఇట్లా, అలా సంపాదించి దేవుడికి కానుకేసినా అది శాపం కింద మారిపోద్ది. అలా సంపాదించిన డబ్బుతో నీ భార్య బిడ్డలను పోషించినా అది ఆమోదముద్ర లేని డబ్బు కాబట్టి శాపానికి లోనైపోతావు. నీకు ఫలితాలు ఉండవు. నువ్వు ఆ డబ్బు అట్టుకెళ్ళి పెడతావు. ₹1,00,000 నీ దగ్గర ఉంది, ₹1,10,000 ఎట్టి నువ్వు మెటీరియల్ కొనాలి. ₹1,00,000 నువ్వు చెమటోచి సంపాదించావు. ఆ పైన 10,000 ఇలా తెచ్చుకుని పెట్టావు. ఆ 10,000 కోసం ఈ 1,00,000 కూడా పోద్ది. దాంతోపాటు నువ్వు కష్టపడిన కష్టార్జితం కూడా దాంతో పోద్ది. అది కూడా గుర్తించలేము మనం. ₹1 అందులో ₹1,00,000కి ₹1 తక్కువ. ఆ రూపాయి ఎవరితో దోసేసుకుని నువ్వు ఆ రూపాయి అందులెట్టు ఉంటుందేమో చూడు, ₹1,00,000కే బెచ్చం పడిపోద్ది. కాబట్టి ఐహిక విచారాలు మన ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తాయి. విచారాల వలన ఆత్మీయంగా బలహీనపడిపోతాం. మండల పదవులు విత్తబడిన వాడితో సమానంగా ఉండం. విచారించక ఏం చేయాలి? వాగ్దానాల పట్ల నమ్మకం ఉంచాలి. డబ్బు లేని వాళ్ళు బతకట్లేదు ఏంటండి? డబ్బు లేని వాళ్ళు జీవించట్లేదా? తృప్తిగా బతకట్లేదా? హాయిగా ఉండట్లేదా? అంటే ప్రాబ్లం డబ్బు సంపాదించాలి అనే ఆలోచన రావటమే ప్రమాదం. మత్తయి సువార్త 6వ అధ్యాయం దేవుడు ఏమంటాడనంటే, విచారముంచక విశ్వాసముంచు, నేనున్నానుగా అంటున్నాడు ఆయన. మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మనుషులు ఏం చేస్తారండి ఆహారం కోసం? మనుషులు ఆహారం కోసం ఏం చేస్తారు? ఇప్పుడు గట్లంగలు కొట్టి ఆ చేలు ఆ దొమ్మ చక్రాలతో దున్నించి అలికి పక్కనే ఆకుముడేసి ఆ ఆకుముడి పీక్కొచ్చి మళ్ళీ ఇందులో నాటి ఒక 6 నెలల పాటు 3 నెలల పాటు. ఇది సారవా దాలవా? ఇప్పుడు దాలవా 3 నెలలు ఉంటుంది. ఇది ఆ 3 నెలలు చాలాగా సంటి బిడ్డని కాపాడుకుని ఆ ధాన్యం వచ్చిన తర్వాత దాన్ని కోసి ఆ ధాన్యం ట్రాక్టర్ చేత దున్నించి లేకపోతే కొట్టి తీసుకెళ్ళి గాదెల్లో దాచి మళ్ళీ అవన్నీ సప్లై చేసి ఇంత బాధపడితే ఒక గుప్పుడు అన్నం వస్తుందంట. కానీ ఆ ఏ ప్రాసెస్ లేదంటే ఎవరికి? పక్షులకి. మరి ఎలా వస్తున్నాయి? దేవుడు పోషిస్తున్నాడు. ఒక చిన్న పక్షి, ఒక పిచ్చుగా, దాని బరువు ఎంత ఉంటుంది? 100 గ్రాములు ఉంటుంది. 100 గ్రాములు పిచ్చుక పట్ల ఆయన పుట్టించినందుకు నారు పోసిన వాడు నీరు పోయడాన్ని ప్రశ్నిస్తారని ఆ చిన్న పిచ్చుకనే పోషిస్తున్న దేవుడు వాటిని మీ కొరకు ఇచ్చాడు. అలాంటి పక్షుల కంటే మీరు శ్రేష్ఠులని దేవుడు అనుకుంటున్నాడు. వాటిని పోషించే దేవుడు శ్రేష్ఠులైన మిమ్మల్ని పోషించడా అని యేసుప్రభువు ప్రశ్నిస్తున్నాడు అండి. చాలా సిగ్గుచేటండి మనకి. వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు. వాటినే వదులుకుంటలేదు ఆయన. ఆ పిచ్చుకలనే వదులుకుంటుంది, ఆ పక్షులనే వదులుకుంటలేదు, వాటిని పోషిస్తున్నాడు. మీరు తిడుతున్నాడు. చూసారా? తిడుతున్నాడా? వాగ్దానం చేస్తున్నాడా? వాగ్దానం తిట్టుతో, హెచ్చరికతో, నిరీక్షణ కలిగించేలాగా మాట్లాడుతున్నాడు ఆయన. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు, మనం పోషిస్తాడు. మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి. అక్రమ ఆలోచనలు చేయకండి. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు, మీరు పోషించబడతారు. మీరేమి గాదెలు ఎక్కర్లొద్దు, ధాన్యాలు దాయక్కర్లొద్దు, బస్తాలు సప్లై చేయక్కర్లొద్దు, వచ్చిన డబ్బుతో దాచుకుని బ్యాంకులో అసలు మనిషికి ఏం కావాలి చెప్పండి? మనిషికి ఏం కావాలి? ఒక అతను ఎడారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు.
నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుంటే ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. నాకు ఇంత బంగారం కావాలని అడుగుతున్నాడు. బంగారం కావాలని అడుగుతుంటే సరే ప్రార్థన ఇలా చేస్తున్నాడు ఏంటి అనుకుని దేవుడు అలా చూస్తున్నాడు. ఎడారిలో మధ్యదారికి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి నువ్వేం దేవుడివి, ఒక ఇంత బంగారం కేజీ బంగారం పాడేలవా అంటే, ఆల్రెడీ తిత్తులు ఉంటాయి కదా, వాటర్ తిత్తులు, ఆ 2 తిత్తుల్లో భుజాల మీద వేసుకుని వెళ్తున్నాడు ఆ ఎడారిలో. దేవుడు 2 కేజీలు సరిపడా బంగారాన్ని వస్తువుల రూపంలో పాడేసాడు. పాడేసేవాడు గవావు ఏం చేశాడంటే ఆ నీళ్ళు వంపేసి ఆ బంగారం అందులో వేసుకున్నాడు. ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్ళేటప్పుడు మొదలైంది ఎడారిలో. బంగారం నీళ్ళు అడుగుతున్నాడు. నీళ్ళు ఎందుకు, బంగారం అడిగాక బంగారం తీసుకో, బంగారమే కదా నీ దాహం తీర్చేది, బంగారమే కదా నీ ఆకలి తీర్చేది అన్నాడు. ఏమయ్యాడు? ఆ ఎడారిలో చచ్చాడు. అంటే మనిషికి కావాల్సింది తిండి, నీళ్ళు, అవి సమృద్ధిగా ఉంటే సంతృప్తిగా బతికేయచ్చంట. దేవుడు అదే చెప్తున్నాడు. ఎవడు పట్టుకెళ్ళేదేమీ లేదు. మీరు ఎంతమందిని చూడండి, అదే దుఃఖపడే వారి ఇంటికి వెళ్ళమంటాడు. విందు జరిగి ఇంటికి పోవుట కంటే దుఃఖించి వారి ఇంటికి వెళ్ళు, చచ్చిపోయినోడు ఇంటికి వెళ్ళి చూడు. ఎందుకు వెళ్ళమన్నాడు? వాళ్ళని ఓదార్చడానికి, అయ్యో పాపం అని చెప్పడానికి కాదు. ఆ చచ్చిపోయినోడు చూడు ఏం పట్టుకెళ్తున్నాడు, ఒంటి మీద అన్ని పీగా అవతలాడేస్తున్నారని చెప్తున్నాడు. పట్టుకెళ్ళేదేమీ లేదు. వాటి కోసం నువ్వు ఇప్పుడున్న జీవితంలో విచారంతో దేవుడిచ్చిన వాగ్దానాలను పక్కన పెట్టి ఎందుకయ్యా బతుకుతున్నావు అని తిడుతున్నాడు. విచారములు ఉంచక ఏముంచాలి? విశ్వాసం ఉంచు. పక్షుల కంటే మనం బహుశ్రేష్ఠులం. మనకి ఈ ఎడారి లాంటి లోకంలో కావాల్సింది ఆరోగ్యం. ఎడారి లాంటి లోకంలో మనకు కావాల్సింది గుప్పుడు అన్నం, గ్లాసుడు మంచినీళ్ళు, అవి చాలు. అవి కాదని మనం ఎక్స్ట్రాలకి వెళ్ళామనుకోండి, అయిపోయినట్టు మన పని. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకి విచారాలన్నీ. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పిన దేవుడు. పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు అని చెప్పిన దేవుడు మీ కొరకు చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. అడుగుతున్నాడు, మీ గొడవ ఏంటో నా మీద వేయండి, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఆ విచారాలన్నీ నేను మోస్తాను అంటున్నాడు, నేను భరిస్తాను అంటున్నాడు. మీరు ఫ్రీగా ఉండండి, మీరు తేలిగ్గా ఉండండి, నాది బాధ్యత అని ఇలాంటి గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి కలిగి ఉండి మనం ఇంకా విచారిస్తున్నామని అంటే మనంత దౌర్భాగ్యులు భూమి మీద వేరొకడు ఉండడు. ఆయన వాగ్దానాలు ఉన్నాయి మనకి. ఏం చేయాలి మరి ఇప్పుడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. 4వ అధ్యాయం 6, 7 వచనాలు చూడండి. దేనిని గూర్చి చింతింపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అంటే అవసరతలుంటే కృతజ్ఞతాపూర్వకంగా విన్నపాలు ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉంటాయి. మీకు విచారాలు రాకుండా మీ హృదయ తలంపులకు ఆయన ఏం చేస్తాడు? కావలి ఉంటాడంట. అసలు ఈ హృదయాన్ని పాడవనవడంట, హృదయంలోనికి చెడు ఆలోచనలు రానివ్వడంట, చింత కలిగించే ఆలోచనలు రానివ్వడంట, తలంపులు రానివ్వడంట. ఆయనే సెక్యూరిటీ ఇస్తాడంట మన హృదయానికి. మైండ్ని పాడు చేసేది, శరీరాన్ని పాడు చేసేది హృదయమే. ఇక్కడికి రాకుండా ఆయనే కాపలా కాస్తాడంట, అలాంటి విచారాలు రాకుండా. ఏం చేయాలి మనం? ఒకవేళ విశ్వాసం ఉందనుకోండి, విశ్వాసం ఉంటే ఏముండదు? విచారం ఉండదు. విశ్వాసం ఉంటే బైబిల్లో ఒక పక్షి గురించి చెప్పాడండి దేవుడు. ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. 17, 7, 8. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల వద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది వేళ్ళు తన్నును, వెట్టగలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును,
వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. కింద కౌజుపెట్టు గురించి కూడా చెప్పాడు. 11వ వచనం, న్యాయ విరోధంగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపెట్టు వలె ఉన్నాడు. తను పెట్టని గుడ్లకు పొదుగు కౌజుపెట్టులా ఉన్నాడు. చెట్టు మాత్రం ఎలా ఉంది? ప్రశాంతంగా ఉంది. ఎడారి వేసవకాలంలో ఎడారిలో ఆ చెట్టు కూడా ఎలా ఉంటుందంట? ప్రశాంతంగా ఉంటుందంట. వేసవకాలం వచ్చేసింది ఏంటి పరిస్థితి అనుకోదంట. విచారం ఉండదంట దానికి. ఎందుకని? అది దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంది. విశ్వాసం ఉంటే విచారం ఉండదు. ఎన్ని విషయాలు చూసాం మనం? ఐహిక విచారాలు 2, విచారాల వలన మనిషికి నష్టం. విచారం ఉంచగా వాగ్దానాల పట్ల నమ్మకం ఉంచాలి. విశ్వాసం ఉంటే విచారం ఉండదు. అసలు వాస్తవంగా క్రైస్తవుడిగా ఏ విషయాల పట్ల విచారం కలిగి ఉండాలి మనం? అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అసలు విచారం ఉండొద్దు అన్నారని చెప్పేసి ఎంజాయ్ చేస్తారు కూడా కొంతమంది. విచారం ఉండొద్దు అన్నారు, ఏంటి అలా ఉన్నావు అన్నాడు. ఇంకో హ్యాపీగా ఉండమన్నారు అని చెప్పేసి ఏం చేస్తారంటే వీళ్ళు సినిమాలకి, షికారులకి, అన్నిటికి దూరుతూ ఉంటారు, అన్నిటిలోకి వెళ్ళిపోతుంటారు. ఫుల్ ఎంజాయ్, భలే ఉందరా సినిమా, నాకు వచ్చేసిందిరా అంటారు. మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ ఆ జోకులు చెప్పుకుని మధ్య మధ్యలో జబర్దస్తులు ఎత్తుకుని రీల్స్లో పక్క 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 మొత్తం మంచమంతా కోళ్ళండి అదిరిపోయేలాగా నవ్వేసుకుని సంతోషంగా ఉండి పాస్టర్ గారే సంతోషంగా ఉండమన్నారు అంటే దేన్ని బట్టి ఈ సంతోషాల్లోకి వెళ్ళిపోయారు. కానీ విచారం ఉండాలి, బాధ చింత కూడా ఉండాలి కొన్ని విషయాల్లో. ఏ విషయాలు అవి? ఒకసారి కీర్తన 38:18 కీర్తన 38:18 దావీదు గారు చాలా విచారంతో ఉన్నాడండి. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. దావీదు గారి విచారం ఏంటట? అయ్యో నేను పాపం చేశాను. అంటే ఈరోజు మనకు విచారం ఉంటే దేన్ని బట్టి ఉండాలి? నేను అబద్ధమాడానా? నేను ఎక్కడైనా తప్పిపోయానా? నేను ఎక్కడైనా తొందరపడ్డానా? నేను ఏ విషయంలోనే దేవునికి ఆయాసాన్ని కలిగించానా? నా బ్రతుకు వలన దేవుడికి దుఃఖం కలుగుతుందా? నా వలన నా భార్య చింతిస్తుందా? నా వలన నా భర్త బాధపడుతున్నాడా? నా వలన నా పిల్లలు పాడైపోతున్నారా? అసలు నేను నా క్యారెక్టర్ వలన ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా? నేను ఎలా గుర్తించబడుతున్నాను? ఇతరులకి నేను ఇబ్బందికరంగా ఉంటున్నానా? ఎప్పటికప్పుడు మనం ఆలోచిస్తూ ఉండాలి, విచారిస్తూ ఉండాలి. అలా విచారించినోడు ఏం చేస్తాడనంటే చాలా జాగ్రత్తగా బతుకుతాడు. దావీదు గారి విచారం ఏంటి తెలుసా? ఆయన ఏదైనా పాపం చేశానా అన్నట్టుగా బాధపడుతున్నాడు. పౌలు గారు కూడా విచారిస్తున్నారు చూడండి. కొరింథీ 2వ పత్రిక 11:28 ముగించుకుందాం మనం. ఇక కొరింథీ 2వ పత్రిక 11:28 ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చి చింత ఉందంట ఆయనకి. పౌలు గారి విచారం దేని గురించో తెలుసా? సంఘమును గూర్చంట. సంఘం డెవలప్ అవ్వట్లేదు, సంఘం ఆత్మీయంగా బలపడట్లేదు, సంఘానికి క్రమశిక్షణ లేదు, సంఘం దేవునికి లోబడట్లేదు, సంఘంలో ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. సంఘానికి మేము చేసేది ఏముంది? సంఘానికి మేము ఎలా ఉపయోగపడాలి? సంఘం ఎందుకు ఆత్మలు రక్షించలేకపోతుంది? సంఘం ఎందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయట్లేదు? సంఘం ఎందుకు ఇంకా విస్తరించట్లేదు? మా వలన ఏంటి అని సంఘ క్షేమాభివృద్ధి కొరకే విచారం కలిగి ఉన్నాడంట పౌలు గారు. మనం కూడా అలా ఉండాలి. సంఘం ఎలా ఉందని అంటే సంఘంలా లేదు. సంఘం ఎవరో ఒక ఇల్లులాగా ఉంది. సంఘం అని అంటే ఎవరో ఒక వ్యాపారంలాగా ఉంది. వాళ్ళ సంఘం ఏ సంఘానికి వెళ్తున్నామని అన్నాం అనుకో, క్రీస్తు సంఘానికి వెళ్తున్నానని చెప్పేలే లేరు. సీని గారి సంఘానికి వెళ్తున్నాం, స్టీఫెన్ పాల్ గారి స్టీఫెన్ పాల్ పెట్టాడేంటి సంఘం కోసం ప్రాణం. శ్రీనివాస్ అనేవాడు పెట్టాడా సంఘం కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని వెల చెల్లించి కొన్నాడేంటి సీనియన్ గారు స్టీఫెన్ పాలు. సంఘం ఎవరిది? క్రీస్తు వారిది. సంఘం నాది అనుకోవాలి, సంఘం నా దేవుడిది అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే నిజమైన విచారం మనలో పుడుతుంది. తర్వాత తిమోతి కూడా చాలా చింత కలిగి ఉన్నాడట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక తిమోతి గారికి ఉన్న చింత ఏంటో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:20 మీ క్షేమ విషయమై నిజంగా చింతించుచున్నాడు. ఎవరు?
19వ వచనంలో చెప్పాడు చూడండి, నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించుచున్నాడు. అంటే సహోదరుల ఆత్మీయ విషయాల్లో సహోదరుల గురించి తిమోతి గారు ఎలా ఉన్నాడంట? చింతించుచున్నాడు. అతని వంటి వాడు ఎవడును నా యొద్ద లేడు. ఒక సంఘంలో ఒక సహోదరుడు తప్పిపోయాడు అన్నప్పుడు విచారిస్తున్నాడు అని అంటే అలాంటి వ్యక్తులు మనకు దొరకటం అరుదు. ఆ రోజు అలాంటి వాడు తోటి సహోదరుడు పాపలు పడిపోయాడు, తోటి సహోదరుడు సంఘానికి దేవునికి దూరం అయిపోతున్నాడు, ఏంటి ఇలా పరిస్థితి, ఇలా కుటుంబాలు ఎలా అయిపోతున్నాయి ఏంటని విచారించే భక్తులు కరువు అయిపోయారంట. అప్పుడే అలాంటి వాడు ఎవడో లేడంట. అలాంటి చింత కలిగిన వ్యక్తులు మీకున్నా మీకు ఆ బాధ లేదు. నిద్రట్టదు నాకు ఏదైనా తెలిసిందనుకోండి, మీరు నమ్మండి, దేవుడే సాక్షి. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, ఎవరైనా తప్పిపోయారని తెలిస్తే నాకు నిద్ర ఆడతలేదు అసలు. కారణం ఏంటంటే మిమ్మల్ని తప్పిపోయారు అనుకోండి, వెళ్ళాడు అనుకోండి, ఏదైనా చెడు పనికి వెళ్ళాడు అనుకోండి, ఆడొక 100 సంపాదించుకుంటాడు, నాకు 100 పాడేస్తాడు అనుకుంటే ఏ గొడవ ఉండదు. అవునా కదా? ఎందుకు ఈ తిప్పలు మనకే? అని మన చెప్పామనుకో, ఖండించామనుకో, సిగ్గుపడి మానేయటమో లేకపోతే భయపడి దూరం అయిపోవటమో, ఇలా తిడతాడని చెప్పి నిందించాడని చెప్పి ఎదరి దూరం అయిపోవటమో జరుగుతుంది. కానీ నాకు అలా లేదు. నాకు అలా దేవుడు ఎలా చెప్పాడో మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ దేవునికి అలా చెప్పాలి. సహోదరుల పట్ల చాలా చింత ఉంది నాకైతే. ఆధ్యాత్మిక క్రమశిక్షణ కోల్పోయారు, విలువలు కోల్పోతున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఏదైనా బాధపడుతున్నాం అనుకోండి, దాన్ని సిల్లి చేసేస్తున్నారు, జోక్ చేసేస్తున్నారు. ఏదో పులోయింగ్లో భర్తని వాడు వీడు అందనుకోండి, అప్పుడు ఎంత బాధ ఉంటుంది? ఊరికే సర్దగందా, ఊరికే సర్దగా ఉందన్నావు అనుకో, అప్పుడు సర్దగందా అప్పుడు సీరియస్గా తీసేసుకుంటావు. అప్పుడు సిల్లి చేయు, అప్పుడు సిల్లిగా తీసుకో, సరదాగా దాన్ని కొట్టిపాడేవు. అప్పుడు మాత్రం ఎలా తీసుకుంటావు? చాలా సీరియస్గా తీసేసుకుంటావు. మరి పాస్టర్ గారు ఇంత బాధపడుతున్నాడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, పదే ఇలా చెప్తున్నాడు ఏంటి ఈయన సేవకుడు అని అంటే, ఓ జోకులు ఏకెక్కలో పక్కపక్కలో పెద్ద తాటిపక్కల మన నోరు మొక్కలు వేసుకుని సిల్లి చేస్తున్నారు. ఆ పాయింట్ ఏం చేస్తున్నారంటే సరదాగా మారిపోతుంది. సీరియస్నెస్ లేదు, రోషం లేదు. గట్టిగా మాట్లాడుతున్నాం అనుకోండి, జోకులకి తీసేసుకుంటున్నారు. అది తెలివితేటలు, నరకానికి పోయి తెలివితేటలు అండి, సావు తెలివితేటలు అంట. అలా బయట వాళ్ళు లోక సామెత, అది సావు తెలివితేటలు అంటారు. అట్లని చాలా సీరియస్గా తీసుకోవాలండి. ఆధ్యాత్మిక జీవితంలో చాలా సీరియస్గా ఉండాలి, రోషం కలిగి ఉండాలి. అంటే మనకి ఏమర్థమైందంటే దీన్ని బట్టి మనం విచారం ఎంతవరకు మనల్ని తీసుకెళ్ళిపోతుందో మనకు అర్థమవుతుంది. మనం విచారం కలిగి ఉండాలి ఆధ్యాత్మిక విషయాల పట్ల. మన విచారం కలిగి ఉండకూడదు ఐహిక విచారాల పట్ల, ఐహిక సంబంధమైన విషయాల పట్ల. ఆలోచిస్తారనుకుంటున్నాను నేను. ఆలోచించండి. దేవుడు ఆయన వాగ్దానాల పట్ల మనకి నెరవేర్చేలా దేవుడు అటు కృప మనకు చూపిస్తాడు. మన విశ్వాసం ఉంచినప్పుడే ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి. ఆయన విశ్వాసం ఉంచినప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం, మన కుటుంబాలు మనం కట్టుకోగలుగుతాం, సంఘానికి సమాజానికి మనం మంచి మాదిరికరంగా ఉంటాం, ఉపయోగకరంగా ఉంటాం, దేవుని మహింపరుస్తాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలించేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పవిత్రమైన నామానికి మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా విచారం ఉంచక విశ్వాసం ఉంచమని మీరు తెలియజేస్తున్నారు. మారుతూ అనేక విషయాల పట్ల విచారం కలిగి ఉండగా నా తండ్రి మీరు హెచ్చరిస్తున్నారు. నేను అవసరమైనది ఒకటే తండ్రి, అనవసరమైన ఎన్నో ఉన్నాయి. అవి మమ్మల్ని కృంగదీస్తున్నాయి, మా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి, మా ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. నేను ఈరోజు ఈ మాటలను బట్టి నాయన మేము విశ్వాసం ఉంచి విచారం లేకుండా మా జీవితాలు కొనసాగించినట్లు, మా అనారోగ్యాన్ని బట్టి కానీ, మా వస్త్రలేమిని బట్టి కానీ, మా ఆహార లేమిని బట్టి కానీ, నాయన మాలో లేనటువంటి అందాన్ని బట్టి కానీ, మా హైట్ని బట్టి కానీ, ఎత్తుని బట్టి కానీ మేము విచారించక, నేను పక్షుల కంటే బహు శ్రేష్ఠులని మీరు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని చేతపట్టుకుని మేము ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, ఎలా ఉన్నా మమ్మల్ని బలపరిచి పోషించేవాడు నీవే తండ్రి. అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మీ అందు విశ్వాసం నుంచి మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే భాగ్యాన్ని
మాకు ప్రసాదిస్తారని కోరి ప్రార్థిస్తూ యేసువారి పరిశుద్ధ నామలి ప్రార్థన మీకు సమర్పించి పొందుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికి వందనాలమ్మ. ప్రైజ్కి.